కొత్త ప్రభుత్వానికి మీ సహకారం ఎలా ఉండబోతుంది? కొత్త ప్రభుత్వం అనేటటువంటి దాన్ని నేను స్పష్టంగా చెప్తున్నా. నా సహకారం కంటే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి 2 విషయాలను మీకు గుర్తిస్తాను. ఇది ప్రజాప్రభుత్వము. మమ్మల్ని అడగండి, ఏ క్షణంలోనైనా వచ్చి మీ యొక్క అర్జీలు ఏముంటే పెట్టండి, మీ డిమాండ్ ఉంటే బల్లగుద్ది చెప్పండి. ఒకవేళ మేము తీర్చేయి ఉంటే తీరుస్తాము, తీర్చేయి లేకపోతే మీ గొంతెత్తండి. మీకు అంత కూడా కాకపోతే మీరు ధర్నా చౌక్లో ధర్నా చేయండి. అక్కడికి కూడా ప్రభుత్వం దిగి రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయండి అనేటటువంటిది బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అటువంటి ప్రజాస్వామిక పద్ధతి అవలంబించలేదు. ఈరోజు గద్దర్ విషయంలో తీసుకున్నా, లేకపోతే ముఖ్యమంత్రి అడుగులు తీసుకున్నా, మీ యొక్క దగులుబాజీ ఐఏఎస్ అధికారులను చుట్టూ పెట్టుకొని మీరు చేసినటువంటి దోపిడీకి చరమబీతం పాడి ఈరోజు ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారులు కానీ, ఐఏఎస్లో పోస్టింగ్లు కానీ, ఐపీఎస్లో పోస్టింగ్లు కానీ, ఒక ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతుంది, అవినీతి లేని పరిపాలన జరుగుతుంది. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, ఈరోజు నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం పడుతున్నటువంటి ఆవేదన, ఆందోళన ఎక్కడికక్కడ ఏ మేరకు వీలైతే 10 మందికి ఉద్యోగాలు రెడీ అయినాయి అంటే ఇచ్చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసేటటువంటి ఒక పరిపాలన చూస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేటటువంటిది ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తుందనేటటువంటి పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో పాటు ఏదైనా ప్రభుత్వం ఎక్కడైనా అలసత్వం ప్రదర్శించినా, ఏదైనా ప్రభుత్వం తప్పుటడుగు వేసినా నాలాంటి వాడు దర్జాగా ధీమాతోటి ఈ ప్రభుత్వం ఈ యొక్క తప్పును సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే గుండె ధైర్యంతో స్వీకరించేటటువంటి ఒక ప్రభుత్వం ఉందనేటటువంటి భరోసా నాకుంది. 4 కోట్ల ప్రజలకు కూడా అదే విధమైనటువంటి నమ్మకం ఈరోజు కనిపిస్తున్నది అనేటటువంటిది నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు మధుసూదన్ రెడ్డి గారు. మొత్తానికైతే స్వేచ్ఛాయుత వాతావరణం దిశగానే కొత్త ప్రభుత్వం నడుస్తుందని చెప్పి మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. తన సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత కొత్త ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందిస్తాం. కొత్త ఉద్యోగాల ఏర్పాటు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి కృషి చేస్తామని చెప్తున్నారు.